న్యాయస్థానంతో దేవస్థానం కార్యక్రమంలో శ్రీవారి దర్శనానికి వచ్చిన తమను ఆదరించిన ఎమ్మెల్యే పులవర్తి నాని ఆ రోజు చూపిన ఆప్యాయత మరవలేనిదని అమరావతి రాజధాని ప్రాంత రైతులు అన్నారు. సంగారెడ్డి పట్టణం 12వ వార్డు పరిధిలోని తిరుమల కాలనీలో 53 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డు పనులను కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. వివిధ కేసుల్లో పట్టుబడిన 2.83 లక్షల అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు. ఎచ్చెర్ల మండలం పెయ్యాలవారిపేట గ్రామంలోని కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగింపు పనులను ఎమ్మెల్యే నడుకురిటి ఈశ్వర్రావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ మున్సిపాలిటీలో చికెన్ వ్యర్థాల టెండర్ ప్రక్రియపై షాద్నగర్ మున్సిపల్ కౌన్సిల్ శ్రావణి ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద లబ్ధిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ నివాసానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనాం రామనారాయణ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా నారాయణ ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికి సత్కరించారు. ఈ నెల 6వ తేదీన ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా కొరికపాడు మండలం కొరికపాడులోని పశు వైద్యశాల నందు పెంపుడు కుక్కలకు ఉచితంగా రెబిస్ టీకాలు వేయినట్లు మండల పశు వైద్యాధికారి డాక్టర్ వెంకట్రావు మీడియా సమావేశంలో తెలియజేశారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకొని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు బైంసా పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో అమ్మ పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తాడేపల్లి నివాసం నుండి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయంకు సతీ సమేతంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ప్రజా వ్యతిరేక నూతన క్రిమినల్ చట్టాల అమలు నిలిపేయాలని డిమాండ్ చేస్తూ రేపల్లెలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని కోరుతూ అంగన్వాడీలు కొడంగల్ పట్టణంలోని ప్రధాన రహదారిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చందుర్తి మండల ప్రజలకు హృదయపూర్వక నమస్కారం. ఈ 5 సంవత్సరాలు నాకు అన్ని విధాలుగా సహకరించి మీ కుటుంబంలో సభ్యునిగా ఆశీర్వదించి 19 గ్రామాల ప్రజానికం అందరికీ జెడ్పీటీసీ నాగం కుమార్ కృతజ్ఞతలు అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన హైకోర్టు జడ్జి ఆదిలాబాద్ జిల్లా కోర్టుల పరిపాలనాధికారి జస్టిస్ శరత్ ఆదిలాబాద్ కోర్టు ఆవరణలో మొక్కలను నాటారు. రొంపిచెర్ల మండలంలో పరగటిచెర్లలో సిపిఎం నాయకులు కామినేని రామారావుపై టీడీపీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ అన్నారు. రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ముందు పోలీసులు పెద్ద ఎత్తున విచ్చేశారు. ప్రజావాణిలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వనపర్తి మాజీ ఎమ్మెల్యే జిల్లెళ్ల చిన్నారెడ్డి చెప్పారు. కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద జూనియర్ డాక్టర్లకు గంజాయి విక్రయిస్తున్న ఓ పాత నేరస్తుడిని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. రణస్థలం మండలం నారువా గ్రామంలో వైసీపీ నాయకులు ఆళ్ల అసరయ్య కారును గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఘటనా స్థలానికి విచ్చేశారు. నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆర్ఎండ్బి ఎస్ఈ జూన్ సుధాకర్ ను ఆదేశించారు.
బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ జలమండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్ అభివృద్ధి పనులపై చర్చించారు. చౌలూరు పంచాయతీ నందు వెంకటాపురం గ్రామంలో సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు గంగాధరప్ప తన సొంత భూమిలో 7.5 ఎకరా మామిడి తోటకి వేసుకున్న కంచె రాళ్లని దుండగులు ధ్వంసం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవాదాయ శాఖకు చెందిన సెటర్లను ఈవో శ్రీనివాస్, దేవాదాయ శాఖ ఆఫీసర్ అంజయ్య ఆధ్వర్యంలో అధికారులు సెటర్లను సీజ్ చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు నీటి కోసం తిప్పలు తప్పడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. దిబ్బపాలెం సెస్ కాలనీలో మోటూరుపాలెంలో అతిసారం రోగుల సంఖ్య పెరుగుతోంది. బాధితులకు మెరుగైన వైద్యం అందివ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎమ్మెల్యే సుందరపు ఆదేశించారు.